నమస్తే, నా పేరు కిరణ్ మే. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర జిల్లా పార్టీ కార్యాలయాల్లో హోర్డింగ్స్ తొలగించకుండా చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్లను ఆదేశించిన ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. విశాఖలో అక్రమ డీజిల్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు, 3 అరెస్ట్, 500 లీటర్ల డీజిల్ స్వాధీనం, మరో 10 మంది కోసం గాలిస్తున్నామన్న డీసీపీ 2 సత్యబాబు. తిరుమలలో సందడి చేసిన మెగా ఫ్యామిలీ, శ్రీవారిని దర్శించుకున్న రామ్ చరణ్ దంపతులు, ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన క్లింకారా. గాజువాకలో ఎన్నికల గస్తీ ముమ్మరం, అదనంపుడి టోల్గేట్ వద్ద చెక్పోస్ట్ ఏర్పాటు. రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకున్న ఎన్నికల శిబిరాల్లో శాశ్వత ప్రాతిపదికన ఉండే హోర్డింగ్లపై త్వరలో సరైన నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. స్థానిక చట్టాలు అనుమతుల మేరకు ప్రస్తుతం ఉన్న రాజకీయ ప్రకటనల హోర్డింగ్లను తొలగించకుండా కొనసాగించాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆయన ఆదేశించారు. బుధవారం జిల్లా ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు ముందస్తుగా చేస్తున్న ఏర్పాట్లు, నియమావళిపై చర్చించారు. పార్టీల శాశ్వత కార్యాలయాల్లో హోర్డింగ్లు తొలగించడంతో పాటు పలు సమస్యలను తమ దృష్టికి తేవడం జరిగిందన్నారు. ఎప్పటి నుంచో శాశ్వత ప్రాతిపదికన ఉన్న పార్టీ కార్యాలయాల్లో అనుమతి పొంది ఉన్న హోర్డింగ్లు తొలగించకుండా కొనసాగించాలన్నారు. అయితే హోర్డింగ్ల నిర్మాణాలు బలహీనంగా ఉంటే వాటి భద్రత దృష్ట్యా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు సీఈఓలు పి కోటేశ్వరరావు, హరీంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విశాఖలో డీజిల్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టయింది. కాకినాడ, మచిలీపట్నం నుంచి మోటార్ బోట్ల ద్వారా వచ్చి తక్కువ రేట్లలో విశాఖలో డీజిల్ విక్రయిస్తున్నారు. ఈ ముఠాలోని 3 సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ 2 సత్యబాబు కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అక్రమ డీజిల్ అమ్మకాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు నిఘా పెట్టారు. కాకినాడ, మచిలీపట్నం ఏరియాల నుంచి లీటర్ 60 రూపాయలకు డీజిల్ కొనుగోలు చేసి విశాఖలో 70 రూపాయలకు అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. విశాఖకు చెందిన ప్రధాన నిందితులు వీర్రాజు, బడేరాజు, సూరాడ రాములను పోలీసులు అరెస్టు చేశారు. సముద్రంలో ఉన్న నౌకల నుంచి డీజిల్ను తస్కరించి బోట్ల ద్వారా తీరానికి తీసుకువస్తున్నారు. లీటర్ డీజిల్ 60 రూపాయలకు కొనుగోలు చేసి 70 రూపాయలకు విశాఖలో అమ్ముతున్నారు. కాకినాడ, మచిలీపట్నంలో పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేస్తూ విశాఖకు తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా 12 క్యాన్లతో 500 లీటర్ల డీజిల్ను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ 2 సత్యబాబు మీడియాకు చెప్పారు. ఈ ముఠాలోని మరో 10 మంది కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. ఒక డీజిల్ థెఫ్ట్కి సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇది ఒక షిప్లో నుంచి ఒక వ్యక్తి వీర్రాజు అలియాస్ ఎస్వాన్ అనే అతను బడే రాజు అనేటువంటి ఆయనతో కలిసి కొనుక్కొని వచ్చి ఇక్కడ సూరాడ రాము అనేటువంటి వ్యక్తికి అమ్మడం జరిగింది. దీని మీద ఐపీసీ 120B 336 286 రెడ్ విత్ 149 ఐపీసీ అండ్ సెక్షన్ 7F ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద ఒక ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇది చాలా పెద్ద రాకెట్ యాక్చువల్లీ. అంటే సముద్రంలో నుంచి కొంత డీజిల్ తీసుకుని వచ్చి ఇక్కడ బయటకి తీసుకుని వచ్చి బోట్ల ద్వారా, మోటార్ బోట్స్ ద్వారా తీసుకుని వచ్చి ఇక్కడ బయట తక్కువ రేటుకి అమ్మడం జరుగుతుంది. దీంట్లో ఇంకా చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చాలామంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ విధంగా ఒక లీటర్ డీజిల్ని ఒక 60 రూపాయలకి 70 రూపాయలకి అక్కడ కొనుక్కొని ఇక్కడ బయటికి తీసుకొచ్చి అమ్మడం జరుగుతూ ఉంది. దీని వెనకాల ఇంకా చాలా ఆర్గనైజ్డ్గా ఈ డీజిల్ స్మగ్లింగ్ అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది ఈ యొక్క సంఘటన ద్వారా వెలుగులోకి రావడం జరిగింది. సో దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి వ్యక్తిని విచారణ చేసి దీని వెనకాల ఉన్నటువంటి విషయం అంతటిని కూడా బయటకు తీసుకురావడం జరుగుతుంది. మాకున్నటువంటి సమాచారం ప్రకారం కాకినాడ, మచిలీపట్నం ఏరియాల నుంచి
పెద్ద ఎత్తున డీజిల్ అక్రమ సరఫరా స్మగ్లింగ్ అనేటువంటిది జరిగి విశాఖపట్నం వచ్చి ఇక్కడ బోట్ల ద్వారా బయటకు వస్తుంది అనేటువంటిది తెలిసింది. ఇంతవరకు దీంట్లో ఈ ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీర్రాజు, అదేవిధంగా బడేరాజు అండ్ సోరాడ రామ్ అనేటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. డీజిల్ రాకెట్ గుట్టు రట్టయింది. గత కొన్నేళ్లుగా విశాఖ సాగర్ తీరంలో ఈ అక్రమ డీజిల్ వ్యాపారం జరుగుతోంది. సముద్రంలో లంగరేసిన షిప్పుల నుంచి డీజిల్ దొంగలించి తక్కువ రేట్లకే అమ్ముతున్నారు. అరెస్టిన ముగ్గురు ఇచ్చిన సమాచారం మేరకు మరో 10 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూతురు క్లీన్ కారా ఫేస్ ను రివీల్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు ట్రెండ్ అయి వైరల్ అవుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు గత ఏడాది పాప జన్మించింది. ఈ పాపకు క్లీమ్ కారాగా నామకరణం చేశారు. అయితే క్లీమ్ కారా జన్మించి 9 నెలలైనా ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. బుధవారం రామ్ చరణ్ 37వ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన దంపతులు తమ ముద్దుల కూతురు క్లీమ్ కారాను కూడా తీసుకువెళ్లారు. ఉపాసన చేతుల్లో ఉన్న క్లీమ్ కారా మొహం కెమెరా వైపు ఉండడంతో ఆ చిన్నారి మొహం కెమెరాకు చిక్కింది. పట్టు పంచిలో రామ్ చరణ్ సాంప్రదాయ వస్త్రధారణలో ఉపాసనలు స్వామివారిని దర్శించుకున్నారు. అభిమానులు వారిద్దరిని చూసి క్యూ లైన్ లో రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను చెప్పడం ప్రారంభించారు. ఉపాసన చేతిలో ఉన్న క్లీమ్ కారా కొంచెం కనిపించగానే చరణ్ ఉపాసనను ముందుకు వెళ్లమని సైగ చేశారు. దర్శనం తర్వాత భద్రతా సిబ్బంది సాయంతో మెగా దంపతులు కారులో కూర్చున్నారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో క్లీమ్ కారా కళ్ళు గురించి చర్చ నడుస్తోంది. గాజోక నియోజకవర్గంలో రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేశామని ఏసీపీ త్రినాథ్ తెలిపారు. సిపి రవిశంకర్ ఆదేశాల మేరకు ప్రతి స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు ఆకతాయిలను పిలిచి బైండ్ ఓవర్ చేసి పంపామన్నారు. రాజకీయ పార్టీలు కూడా రాత్రి 10 గంటల వరకే ఎన్నికల ప్రచారానికి అనుమతిస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవన్నారు. అయితే పార్టీల నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకుండా ఎన్నికల ప్రచారం ప్రశాంతంగా నిర్వహించుకుని సహకరించారన్నారు. ఒక వ్యక్తి ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి 50,000కు మించకుండా నగదు తీసుకువెళ్లొచ్చునని, అంతకన్నా ఎక్కువగా తీసుకువెళ్తే రసీదులు చూపించాలని సూచించారు. ప్రతిదీ ఒక ఫ్లాగ్ కట్టాలన్నా ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకునే ఫ్లాగ్స్ కానీ బ్యానర్స్ కానీ ఏమైనా వేయాలి. అలాగే పార్టీ ఆఫీసులు కానీ ఏమైనా పార్టీ ఎలక్షన్ రిలేటెడ్ ఏ ఇష్యూ జరిగినా సువిధా యాప్లో మీరు పర్మిషన్కి పార్టీస్ సువిధా యాప్లో వాళ్ళ తాలుగా గ్రీవెన్స్ పెడితే అది రిటర్నింగ్ ఆఫీసర్ కన్సర్న్ అథారిటీస్కి పోలీస్ సైడ్ అయితే పోలీసు, ఆర్ఎండ్బి సైడ్ అయితే ఆర్ఎండ్బి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అవసరమైతే వాళ్ళకి వారు పంపిస్తారు. దానికి ఒక ఫార్మేట్ ఉంది. ఆ ఫార్మేట్కు మనం రిమార్క్స్ రాసి మనం మళ్ళీ అగైన్ ఎన్కోర్ యాప్లో మేము మళ్ళీ అప్లోడ్ చేస్తే ఆర్ఓ గారు వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ లేకుండా ఏ యాక్టివిటీ చేయకూడదు. చేసిన ఎట్లా వాళ్ళకి కోడ్ ఆఫ్ ఎంసీసీ టీమ్స్ ఉన్నాయి. వాళ్ళని క్యాచ్ చేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అలాగే రాత్రి 10 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాన్వాసింగ్ చేయడానికి ఎలక్షన్ రూల్స్ ఒప్పుకోవు. కాబట్టి ఏదైనా పార్టీ యాక్టివిటీ చేసుకోవాలంటే బిఫోర్ 10 మాత్రమే చేసుకోవాలండి. నగర్ శివారు ప్రాంతం గాజువాక అగ్నంపూడి టోల్గేట్ వద్ద చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి నగదు వచ్చే అవకాశం ఉండడంతో దువ్వాడ పోలీసులు సిఐఎస్ఎఫ్ సిబ్బందితో అగ్నంపూడి టోల్గేట్ వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తుతో ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. అనుమానం ఉన్న వాహనాలను పక్కకు తీసి నిశితంగా పరిశీలిస్తున్నారు.
బీచ్ రోడ్లోని సబ్మెరైన్ ఎదురుగా ఏయూ హై స్కూల్ గ్రౌండ్స్ లో జరుగుతున్న మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ గత 2 నెలలుగా సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ వేసవిలో మరింత ఆహ్లాదాన్ని పంచేలా ఏప్రిల్ 6వ తేదీ నుంచి ప్రపంచ ప్రఖ్యాత క్యూబా డైవింగ్ పిరమిడ్ షో అందుబాటులోకి తెస్తున్నారు. 150 రూపాయలు ఉన్న ప్రవేశ రుసుమును తగ్గిస్తూ కేవలం 100 రూపాయలకే ప్రవేశం కల్పిస్తున్నారు. సమ్మర్ స్పెషల్ గా అందిస్తున్న అవకాశాన్ని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలంటున్న నిర్వాహకులు రాజారెడ్డితో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. బీచ్ రోడ్లోని ఏయూ హై స్కూల్ గ్రౌండ్స్లో మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. విశాఖ నగరవాసులనే కాకుండా పర్యాటకులను సైతం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సమ్మర్ వెకేషన్ను పురస్కరించుకొని ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు చేయబోతున్నారు. ప్రవేశ రుసుములో కూడా తగ్గింపు ఇవ్వబోతున్నారు. ఆ విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్వాహకులు రాజారెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి సార్, ఈ సమ్మర్ ప్రత్యేకంగా మీరు చేస్తున్నటువంటి ఇది గత 2 నెలలుగా ఈ మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ మనం ఈ బీచ్ రోడ్లోని ఏయూ గ్రౌండ్స్లో నిర్వహిస్తూ ఉన్నాము. ఈ ప్రదర్శనలో ఇంకా కొత్త అనుభూతిని పెంపొందించే విధంగా ఈ ప్రదర్శన ఉండబోతుంది ముందు. ఎందుకంటే వచ్చే నెల 6వ తారీఖు నుంచి ఇక్కడ మేము ఈ స్కూబా డ్రైవ్ మరియు మెర్మైడ్ షోని అంటే జలకన్యల్ని ఇక్కడ చూపించబోతూ ఉన్నాము. అంటే ఒక అట్రాక్షన్. ఇక్కడికి విశాఖ బీచ్ చూసేదాని కోసం ఎన్నో లక్షల మంది దేశ నలుమూల నుంచి ఈ హాలిడేస్లో విచ్చేస్తూ ఉంటారు. వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ భారతదేశంలో ఇంతవరకు ఎవరు చేయనటువంటి కార్యక్రమం ఇది. ఎందుకంటే ఈ మెర్మైడ్స్ అనేవి ఎక్కడో మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాము, కానీ లైవ్గా ఎవరు చూస్తుంటారు. వాటిని ఇక్కడ తీసుకొస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము వాటిని ఆ ప్రయత్నంలో వచ్చే 6వ తారీఖు నుంచి ఇక్కడ ఆ ట్యాంక్స్ ద్వారా వాళ్ళందరికీ కూడా చూపించే విధంగా మేము సన్నాహాలు చేస్తూ ఉన్నాము. ఈ ప్రదర్శనలో ముఖ్యంగా మన విశాఖ నగర ప్రజలకి మేము తెలియపరుచుకునేది ఏంటంటే ఎగ్జిబిషన్ ప్రవేశ రుసుముని మేము ఎవరైనా పెంచుతారో కానీ మేము తగ్గిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఒక కామన్ పబ్లిక్ కూడా ప్రతి ఒక్కరికి కూడా చూసే విధంగా ఈ షో ఉండబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆనందాన్ని పంచే విధంగా దాన్ని 100 రూపాయలు చేయడమే జరుగుతుంది. అంటే ఒక టికెట్ మీద ఈ 3 ప్రదర్శనలు కూడా వాళ్ళు చూడొచ్చు. అంటే ఫస్ట్ ఈ 2 ప్రదర్శనలు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా రేపు వచ్చే షో కూడా ఇదే ప్రవేశ రుసుము ఉంటుంది. ఇదే విధంగా వారికి కార్ పార్కింగ్ కానివ్వండి, 2 వీలర్ పార్కింగ్ కానీ ఎటువంటి ఛార్జెస్ ఇక్కడ వసూలు చేయడం ముందల నుంచే అది కంటిన్యూగా ఉంటుంది. దీంతోపాటు ఈ హాలిడేస్ని పిల్లలు వచ్చి డే టైంలో ఎంజాయ్ చేసే విధంగా ఈ ప్రదర్శనని మేము తీర్చిదిద్దుతూ ఉన్నాము. ఎందుకంటే దీంట్లో ఏసీలు కానివ్వండి, అదేవిధంగా అంటే అట్మాస్ఫియర్ ఒక చిల్డ్నెస్ తీసుకొచ్చేదాని కోసం ఈ రెన్యువేషన్లో భాగంగా మొత్తం కూడా రెన్యువేట్ చేస్తూ ఉన్నాము. ఇది కూడా 1-2 రోజుల్లో ప్రతి ఒక్క సందర్శకులకి అందుబాటులోకి వస్తుంది. ఈ డబుల్ డెక్కర్ టనల్ లేకపోతే పెట్ యానిమల్స్ దీనికి సంబంధించి ఎట్లాంటి రెస్పాన్స్? డబుల్ డెక్కర్ టనల్ ఫస్ట్ టైం మన ఇండియాలోనే మన విశాఖ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డబుల్ డెక్కర్ స్పందన చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి దృష్టిలో ఏముందంటే లాస్ట్ టైము అండర్ వాటర్ టనల్ చూసాం కదా అనే భావన ఉంది. కానీ అది డిఫరెంట్. ఇది వచ్చేసి డబుల్ డెక్కర్. అంటే ఇది పూర్తిగా 4 సైడ్స్ ఓపెన్ ఉంటుంది. వారికి ఎటువంటి సోఫిస్టికేషన్ ఉండదు లోపల. అంటే ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ వాళ్ళు చూడబోతున్నారు. ఎక్కడ దుబాయ్లో ఉన్నటువంటి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి డైరెక్ట్గా మనం లైవ్లో ఇక్కడ పెట్టాం కాబట్టి లాస్ట్ టైం ఉంది మనం జస్ట్ ఇలా ఉంటుందని చూపించాం. ఈసారి దాన్ని మొత్తం రెన్యువేట్ చేసి పూర్తిగా కూడా భిన్నంగా లాస్ట్ టైం ఉన్నటువంటి టనల్స్కి పూర్తిగా భిన్నంగా ఈ టనల్స్ మనం ఏర్పాటు చేసాము. అదేవిధంగా వాటితో పాటు చిన్నారి పిల్లల్ని మరియు పెద్దల్ని అదేవిధంగా ఈ కాలేజ్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఆకర్షించేదానికోసం ఈ ప్రదర్శనలో పెట్ యానిమల్స్ కానివ్వండి, లైవ్ బర్డ్స్ కానివ్వండి, అదేవిధంగా ఈ స్నేక్స్ కానివ్వండి వాళ్ళకి చేతులకి ఇవ్వటం. అంటే ఒక ఫియర్ని పోగొట్టేదానికోసం చిన్నారి పిల్లలకి ఒక భయం ఏదైతే ఉంటుందో భయం పోగొట్టేదానికోసం కొన్ని స్నేక్స్ కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటాం చేతికి. అదేవిధంగా ఇక్కడ మకావుస్ 2-3 రకాల మకావుస్ ఇక్కడ ఉన్నాయి. దీంట్లో ఈ ప్రదర్శనలో ఆస్ట్రిచ్ ఉంది. అంటే డిఫరెంట్ ఐటమ్స్ ఒక చిన్నారి పిల్లలకి వారు ఎప్పుడు కూడా చూడనటువంటి ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో మనం చూసేటువంటి అవన్నీ కూడా వాళ్ళకి బాగా నీట్గా కనిపించే విధంగా ఈ ప్రదర్శనలో పెట్టడం జరిగింది. ఈ సమ్మర్ సందర్భంగా విశాఖ నగరవాసులకి మీరు చేసే అప్పీల్ ఏంటి నిర్వాహకులు? విశాఖపట్నంలో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ప్లేస్ ఏదైతే ఉందో నన్ అదర్ దాన్ బీచ్. ఒక బీచ్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసే విధంగా ఉండేటువంటి ప్రదర్శన ఈ మెరైన్ పార్క్. విశాఖపట్నంలో మేము అప్పీల్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళ వేసవి హాలిడేస్ని వారి చిన్నారి ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాపం ఈ చదివి వాళ్ళు బాగా బోర్ అయిపోయి ఉంటారు. ఎగ్జామ్స్ అయిపోతూ ఉన్నాయి కాబట్టి వారికి కూడా ఒక ఉల్లాసాన్ని ఒక వినోదాన్ని పెంపొందించే విధంగా ఈ ప్రదర్శన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ వచ్చి ఒక 3-4 అవర్స్ సేద తీరితే వాళ్ళకి ఒక మంచి అనుభూతి కలుగుతుంది. అదేవిధంగా వారికి ఒక ఎంటర్టైన్మెంట్ కూడా తోరుతుందని మీ ద్వారా మేము తెలియపరచుకుంటున్నాం. థ్యాంక్ యూ.
ఈ సమ్మర్ సందర్భంగా ప్రవేశ రుసుమును 150 రూపాయలు ఉన్నటువంటి ప్రవేశ రుసుమును 100 రూపాయలకు చేశారు. అలాగే స్కూబా డైవ్ మరి వరల్డ్ క్లాస్ ఎంతో ప్రఖ్యాతిగాంచిన స్కూబా డైవ్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సందర్శకులు పర్యాటకులు విశేషంగా వచ్చి ఈ ప్రదర్శన లేకపోతే ఎగ్జిబిషన్ విజయవంతం చేయాలని కోరుతున్నారు నిర్వాహకులు రాజారెడ్డి. వీడియో జర్నలిస్ట్ అశోక్తో లక్ష్మీనారాయణ, ఎస్టీవీ న్యూస్, విశాఖపట్నం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఈవో ధర్మారెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చేశారు. ఆలయ గర్భగుడిలో మూలవరట్ను దర్శించుకున్న సిజేఐ దంపతులకు దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఈవో ధర్మారెడ్డి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. తిరుమలలో హీరోయిన్ అనిత సందడి చేశారు. బుధవారం స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన అనితతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఇండియన్ మేజర్ పోర్టుల యాజమాన్యాల వేతన సవరణ విధానాన్ని నిరసిస్తూ విద్రోహ దివాన్ని కార్మిక సంఘాలు పాటించాయి. విశాఖ హార్బర్ అండ్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సీహార్స్ జంక్షన్లోని పోర్టు ఏఓబి వద్ద నిరసన తెలిపారు. 27 నెలల వ్యవధిలో 8 సార్లు చర్చలు జరిపిన వేతన సవరణ విషయంలో పురోగతి లేదని యూనియన్ గౌరవ అధ్యక్షులు జేవి సత్యనారాయణమూర్తి మండిపడ్డారు. వేతన వ్యవస్థను దెబ్బతీసేందుకు నిర్దేశించిన ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనలో పద్మనాభరాజు, చందు, కనకరావు తదితరులు పాల్గొన్నారు. కార్మిక ద్రోహ దినాన్ని జయప్రదం చేయండి. షరతులు లేని వేతన ఒప్పందం వెంటనే ఇవ్వాలి. షరతులు లేని వేతన ఒప్పందం వెంటనే చేయాలి. గాజువాక బాంబే కాలనీ వెంకటాద్రిపై వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట గోడ పత్రికను ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డి, గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి, ఎంపీ అభ్యర్థి ఝాన్సీ, వైసీపీ అభ్యర్థి అమర్నాథ్లు ఆవిష్కరించారు. ఈ నెల 30వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు నిర్వహించే ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, దొడ్డి రమణ తదితరులు పాల్గొన్నారు. భజనలు, అన్నదానాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ 5 రోజులు కూడా సంపూర్ణంగా మరి జరుగుతూ ఉంటాయి. ఈ హోమంలో ఎవరన్నా సరే మేము కూడా హోమంలో కూర్చుంటాం, హోమం చేస్తాం అనుకున్న వాళ్ళకి ఇది మంచి గొప్ప అవకాశం. గాజువాకలోనే ఎక్కడా లేని విధంగా మరి స్వామి ఈ 5 సంవత్సరాలు కూడా అన్నదానంతో పాటు స్వామికి ఎన్నో మిరాకిలతో మరి స్వామి వెళ్ళడం జరిగింది. ఇందులో భాగస్వాములై మనందరం కూడా మానవ జన్మ ఎత్తిన తర్వాత దైవ కార్యక్రమంలో పాలు పంచుకునే మహాదృష్టం మనకి కలిగిందనుకొని ఇలాంటి దైవ కార్యక్రమంలో పాలు పంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాతో పాటు చక్కగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియవస్తున్నారు. అక్కడి నుంచి ఊరేగింపుగా ప్రదర్శన అవుతుంది. ఆ ఊరేగింపులో పాల్గొన్న, చూసిన, కనువిందులు చేసిన వారందరూ కూడా జన్మ సాధ్యమే. ఎందుకంటే ఈ జన్మ ఎన్నో సంవత్సరాలు తిరుపతి చూస్తాం, మనం ఒక 5 సార్లు వచ్చేస్తాం. స్వామి ఆశీస్సు, స్వామి గర్భగుడిలోకి వెళ్లే ముందు స్వామి మొత్తం పర్యటన చేసి స్వామితో ఉండి స్వామి ఆశీస్సులతో పొందాలని కోరుకున్నాం. స్వామితో ఎవరైతే ఆ రోజు ప్రదర్శన పాల్గొంటారో, స్వామి ఆశీస్సులు పొందుతారో వాళ్ళందరికీ జీవితం ధన్యం. ఎందుకంటే మళ్ళీ జన్మలో కూడా మళ్ళీ స్వామి మనం చూడలేము, స్వామిని ముట్టుకోలేము. ప్రతి రాజకీయ నాయకులు కానీ, పురజనులు కానీ, అలాగే భక్త జనులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ సభ్యులు కానీ, మా బోటి భక్తులు కానీ విశేష సహకారం అందించి ఈ ఆలయ అభివృద్ధి కోసం సదా మీ అందరి అభిమానాన్ని, ఆప్యాయతను, సపోర్ట్నిచ్చి ఈ ఆలయం. తిరుమల శ్రీవారిని తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. సిపి రాధాకృష్ణన్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర జిల్లా పార్టీ కార్యాలయంలో హోర్డింగ్స్ తొలగించకుండా చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్లను ఆదేశించిన ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా.
విశాఖలో అక్రమ డీజిల్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు, 3 అరెస్ట్, 500 లీటర్ల డీజిల్ స్వాధీనం, మరో 10 మంది కోసం గాలిస్తున్నామన్న డీసీపీ 2 సత్యబాబు. తిరుమలలో సందడి చేసిన మెగా ఫ్యామిలీ, శ్రీవారిని దర్శించుకున్న రామ్ చరణ్ దంపతులు, ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన క్లింకారా. గాజువాకలో ఎన్నికల గస్తీ ముమ్మరం, అదనంపుడి టోల్గేట్ వద్ద చెక్పోస్ట్ ఏర్పాటు. ఈ వార్తలతో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.